బాహ్య ప్రాణాయామం అది వేరే మళ్ళీ త్రిబంధ ప్రాణాయామం ఇట్లా ఉంటాయి. వీటిలో మొదటగా భస్త్రిక చేద్దాం. అలా చక్క కూర్చోన్నారు కదా, టేక్ ఏ లాంగ్ బ్రీతింగ్. అలా ఉన్నట్టుండి అలా అనుకుంటు పక్కన ఉంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే అవన్నీ గులాబ్ జామ్ చూస్తే మనం అలా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అట్లా ఉంచారా, తీసుకున్నారు. ఉందా శ్వాస మీ దగ్గర ఉందా? మీరే కదా శ్వాస కొంతసేపు ఉంచండి, చూద్దాం ఎంతసేపు ఉంచుతారో చూద్దాం. ఇప్పుడు అవ్వండి నెమ్మదిగా స్లోలీ బ్రీత్ అవుట్. ఎలా వదలాలి బ్రీత్ అవుట్ కూడా? బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది సాధారణ భస్త్రిక. దీంట్లో తీవ్ర భస్త్రిక. తీవ్ర భస్త్రిక చుట్టుపక్కల పాములు చూసుకుని బయటకు తీసుకొచ్చి బయటకు పంపించారు. ఇక్కడి నుంచి స్కూల్ నుంచి బయటకు పంపించారు. రెడీ? ఎలా చేయాలి తెలుసా? కళ్ళు మూసుకొని చేయాలి. ఇప్పుడు కపాల భాతి ఏంటి ఇక్కడ ఉంటుంది. మనకి ఎన్ని కళ్ళు మొత్తం? నాకు 3 ఉన్నాయి. ఇలా చెప్పాగా, 2 కళ్ళు ఇవి, 3వ కన్ను మనోనేత్రం. దీన్ని ఆజ్ఞా చక్రం అంటారు. ఇక్కడ లలాటం అంటారు, భ్రూ మధ్య స్థానం అంటారు. అందుకే మనం ఎలా చూస్తామో తెలుసా? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, ఎప్పుడైనా చూసుకున్నారా? అనుకోకండి, అది కాడైన చూడడం. ఇంకా చాలా బాగుంటుంది. కళ్ళు మూసుకుని రాయగలం, కళ్ళు మూసుకుని చెప్పగలం. ఎవరైనా తెలుసో లేదో ఏదైనా ఒక కలర్ బాల్ ఇచ్చినా ఆ బాల్ కలర్ చెప్పగలం. మిమ్మల్ని ఒక టచ్ చేసి ఆ పర్సన్ అక్కడ వెళ్ళిపోతారు మీరు కళ్ళు మూసుకొని. అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనలో ఉంది, మన శక్తి మనలో ఉంది. అందుకే వివేకానంద స్వామి వారు ఏం చెప్పారు? లే యువత మేలుకో, నీ శక్తి నువ్వేంటో తెలుసుకో, నీ గమ్యస్థానాన్ని చేరుకో. అవునా? మరి అలాంటి భారతీయులమైనటువంటి మనందరమే మన శక్తిని మనం తెలుసుకోవాలి. సార్ చెప్పినట్టుగా మొబైల్